భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ వాణిదేవి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక దేశం ఆర్థికంగా ఎదగడానికి పివి నరసింహారావు ఎన్నో సంస్కరణలు చేశారని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి ఉత్సవాలను మనము బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతరత్న తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి భారతరత్న పివి గారు ఒక చిన్న కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రధానిగా, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక ప్రధానిగా ఎదగలిగినారంటే చిత్తశుద్ధి, కార్యదీక్ష, తన వివేకం, మేధా సంపత్తి మాత్రమే కారణం. పివి గారు ప్రూవ్ చేసినారు, చిత్తశుద్ధి ఉంటే, ప్రజాసేవ చేయాలి అనే ఒక దీక్ష ఉంటే ఎక్కడి నుంచైనా ఎక్కడి దాకానన్నా పోవచ్చు. సో ఆ స్థాయికి ఎదగగలగారంటే మనం చిత్తశుద్ధితోని ప్రజాసేవ చేసినప్పుడే ఎక్కడి దాకానైనా మనం ఎదగగలం అనేది ప్రూవ్ చేసినారు. అందరికీ మార్గదర్శకం పివి గారు. స్పెషల్లీ తెలంగాణ ప్రజలకు అందరికీ, మన రాష్ట్రం నుంచి పుట్టిన మహానుభావుడు. ఇక్కడి నుంచి మొట్టమొదటి ఇప్పటిదాకానైతే ఎవరికి ఇంకా భారతరత్న రాలేదు కదా, నిజమైన భారతరత్న పివి గారు.